నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. చరిత్రను నమోదు చేస్తూ జ్ఞాపకాలను భద్రపరుస్తూ మానవ అనుభవాలను బంధించే ఫోటోగ్రాఫర్లకు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ రోజు మన మీడియా మరియు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లతో సమావేశం అవడం నిజంగా ఒక గొప్ప అవకాశమన్నారు. వారి అంకిత భావం, కళాత్మకత మరియు అవిశ్రాంత కృషి చెప్పని కథలకు గొంతుకనిచ్చి మనందరికీ కొత్త దృక్కోణాలను అందిస్తున్నాయన్నారు. ప్రతి చిత్రం రాబోయే తరాల కోసం కాలంలోని ఒక భాగాన్ని భద్రపరుస్తుందన్నారు. ఫోటోగ్రఫీ సమాజం మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారు. మీరు సమాచారాన్ని అందించే, స్ఫూర్తినిచ్చే మరియు శాశ్వతంగా నిలిచిపోయే క్షణాలను కెమెరాల్లో బంధిస్తూనే ఉండాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. విశాఖ కేంద్రంగా ఏఐ హబ్ దేశానికి తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఖండించారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్వానికి కీలకమని స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతోందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. నగర అవసరాలకు పోలవరం నీటిని గ్రావిటీ ద్వారా 18 నెలల్లో అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, డేటా సెంటర్ల కోసం ప్రత్యేక ఫైడైన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 1 గిగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్తో పోలిస్తే డేటా సెంటర్ నీటి వినియోగం దాదాపు 10వ వంతేనని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ కేటాయింపుల లక్ష్యం ఇప్పటికే పూర్తయిందని, పర్యావరణ బాధ్యతతో పనిచేసే సంస్థలకు ప్రాధాన్యమిస్తామని లోకేష్ తెలియజేశారు. ఇది కేవలం ఇక్కడ ఉన్న సభ్యులకే కాదు, విశాఖపట్నంలో ఉన్న ప్రజలు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక ఐటీ శాఖ మార్చులుగా నా పైన ఉంది అధ్యక్ష. ఎందుకంటే గడిచిన కొన్ని రోజులుగా నేను చూస్తున్నా అధ్యక్ష, కావాలని కొంతమంది డేటా సెంటర్ల మీద అనేక అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. వాస్తవంగా ప్రజలు కూడా ఒక విషయం ఆలోచించాలి అధ్యక్ష. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి మేము వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. దయచేసి ఇది అందరూ గమనించాలి. ఇట్ ఈస్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. మన సావరినిటీ కోసం ఇప్పుడున్న జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల భారతదేశంలో మనం డేటా సెంటర్స్ ఆన్ అవర్ సాయిల్ మనం చేపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం అధ్యక్ష, ఇది ఎందుకో నేను చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అంటున్నానంటే, 1995లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అందరం ఐటీ నేర్చుకోవాలి, సెక్రటేరియట్లో కూడా కంప్యూటరైజేషన్ రావాలని పిలిపించారు అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఒక ఎంప్లాయీ చనిపోయారు అధ్యక్ష. అంటే పనిచేస్తూ, అదేమి కంప్యూటర్ వల్ల చనిపోయింది కాదు, అక్కడ పనిచేస్తున్నారు కానీ గుండెపోటు వచ్చింది, పాపం చనిపోయారు అధ్యక్ష. అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమన్నారంటే, కంప్యూటర్ రేడియేషన్ ఇస్తుంది, ఆ రేడియేషన్ వల్ల ఈ ఎంప్లాయీ చనిపోయారని ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆరోపణలు చేస్తాం జరిగింది అధ్యక్ష. కానీ అదే కానీ ఇన్నుంటే, ఆ రోజు ఆ మాట కానీ ఇన్నుంటే హైదరాబాద్ ఈరోజు ఈ స్థాయికి వచ్చేది కాదు అధ్యక్ష. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఎవరీవన్, డేటా సెంటర్ ఈజ్ ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మీరు అన్నట్టు డేటా సెంటర్ విషయంకి వచ్చేగల ప్రధానంగా మేడం గారు ఒక 3-4 అంశాలపై చెప్పారు అధ్యక్ష. మొదటిది నీటి భద్రత గురించి చెప్పారు అధ్యక్ష. మళ్ళీ నేను అందరు గౌరవ సభ్యులందరూ చెప్తున్నాను, ఈరోజు గోదావరి నుంచి నార్మల్ ఇయర్ 5 years యావరేజ్గా తీసుకుంటే సుమారుగా 3000 టీఎంసీలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది అధ్యక్ష. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం, అది అందరికి తెలిసిన విషయమే. ఈరోజు మనం చేసేది ఏంటంటే మొత్తం డేటా సెంటర్ ఎకో సిస్టమ్ మెచ్యూర్ అయ్యి 6.5 గిగావాట్స్ కెపాసిటీకి వస్తే సుమారుగా 3 టీఎంసీ బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ టెక్నాలజీ ఆఫ్ టుడే అధ్యక్ష. నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో
ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగు, త్రాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సూచనల మేరకు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు నీరందించాలనే ముందు చూపుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్ ను నిర్మించారని పేర్కొన్నారు. సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లోనూ 53,000 ఎకరాల ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో ఎల్లసిరి కెనాల్ పనులు ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. ఏలూరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల సూచనలతో ఇటీవలే అధికారులు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టామని మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగునీరు అందించే పోలవరం ఎడమ కాలువ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీసం తట్టమట్టి పని కూడా చేయలేదని మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పోలవరం ఎడమ కాలువ పనులపై 1,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అత్యంత క్లిష్టమైన పాంప, తాండవ, ఏలూరు నదుల క్రాసింగ్ పనులతో పాటు 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేశామని తెలిపారు. పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీమ్తో పాటు పోలవరం ఎడమ కాలువ పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ఏలూరు ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించే పరిస్థితి ఏర్పడిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏలూరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్ల నీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేశామని మంత్రి వెల్లడించారు. ఏలేరు ఆయకట్టు రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు నిరంతరం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఏలేరు ఆయకట్టుకు సంబంధించి పిఠాపురం 22,000, జగ్గంపేట 15,000, పెద్దాపురం 9,600, ప్రతిపాడు 6,000 ఈ యొక్క ఆయకట్టుకు సంబంధించి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు వారి సూచనల మేరకు 2 రోజులు మేము కూడా ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఆ స్థానిక శాసనసభ్యులతోటి కలిసి ఆ ఏరియా అంతా కూడా అధికారులతో కలిసి అక్కడ ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడం కోసం కూడా మరి కృషి చేయడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఏలేరు ఆయకట్టు అనేది 24 టీఎంసీల సంబంధించినటువంటి రిజర్వాయరు దీనికి కీలకం అధ్యక్ష. ఈ ఏలేరు రిజర్వాయరు కనుక నిండితేనే ఆ ఏలేరు ఆయకట్టుకి నీరందేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. అటువంటి ఏలేరు రిజర్వాయరు 24 టీఎంసీలు కూడా ఫుల్ అవ్వాలని అంటే దానికి కేవలం లోకల్ క్యాచ్మెంట్ అంటే స్థానికంగా ఉండేటువంటి రెయిన్స్ మీద ఆధారపడి ఉండేది. ఈ ఏలేరు రిజర్వాయర్ పెద్దలు జ్యోతుల నెహ్రూ గారికి కూడా తెలుసు, ప్రతి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి 2 సంవత్సరాలు నిండితే 2 సంవత్సరాలు ఖాళీగా ఉండి ఆ యొక్క ఏలేరు ఆయకట్టు అంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష. కానీ ఆ రోజు 2014-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ముందు చూపుతో ఆ ఏలేరు రిజర్వాయర్ కేవలం లోకల్ క్యాచ్మెంట్, వర్షాలు వస్తేనే నీళ్ళు వస్తాయి, గోదావరి వరద జలాలు వృధాగా సముద్రంలోకి పోతూ ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగా ఈ ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు పురుషోత్తపట్నం చంద్రబాబు నాయుడు గారు నిర్మాణం చేయడం ద్వారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అందులో కూడా ప్రత్యేకించి సూపర్ ఎల్నినో ఉన్నటువంటి సమయంలో కూడా ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఒక్క చుక్క నీరు కూడా లోకల్ క్యాచ్మెంట్లో రాకపోయినప్పటికీ కూడా ఈవేళ పురుషోత్తపట్నం లిఫ్ట్ ద్వారా గోదావరి జలాలు తరలించుకుని ఈవేళ ఆ 53,000 ఆయకట్టు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు, అదేవిధంగా 1,48,000 పుష్కర ఆయకట్టుకి ఈవేళ సాగు, త్రాగునీరు అందుతుంది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందు చూపుతో ఆ యొక్క లిఫ్ట్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేడు వెలుగొండ నిర్వాసితులకు 2వ విడత పరిహారం పంపిణీ చేస్తామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. అమరావతిలో సీఎం చేతుల మీదుగా నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేస్తామన్నారు. 1,600 మంది నిర్వాసితులకు 200 కోట్ల పరిహారం పంపిణీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే 2,560 కుటుంబాలకు 318 కోట్ల పరిహారం పంపిణీ చేశామన్నారు. మిగతా నిర్వాసితులకు ఈ నెలలోనే పరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. వెలిగొండ 11
11 నిర్వాసిత గ్రామాల్లో 11 ప్రత్యేక కమిటీలు వేశామన్నారు. జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో ఇప్పటికే సర్వేలు చేశామని, ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయం చేయాలనేది సీఎం సంకల్పమని చెప్పారు. నిర్వాసితులకు నిర్మిస్తున్న 7 కాలనీల్లో 4 కాలనీల్లో పనులు పూర్తయ్యాయని, వెలిగొండ ప్రాజెక్టుకు 2 ఏళ్లలోనే 3,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని నిమ్మల అన్నారు. ఫ్లోరైడ్ బాధిత జిల్లా, కరువు జిల్లా అయినటువంటి ప్రకాశం ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం చేసేటువంటి వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా 200 కోట్ల రూపాయలు దాదాపుగా 1600 మంది నిర్వాసితుల కుటుంబాలకి ఈరోజు అందజేస్తూ ఉన్నాం. మొన్ననే మొదటి విడతలోనే 2560 మంది నిర్వాసితుల కుటుంబాలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా 318 కోట్ల రూపాయలు మొన్న మొదటి విడతలో అందజేసినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి నిర్వాసితుల కుటుంబాలకు కూడా వెలుగొండకి నుంచి నీళ్లు వదిలే లోపుగానే, అంటే దాదాపుగా ఈ 4వ వారం లోపుగానే ఈ నెలలోనే నిర్వాసితుల కుటుంబాలందరికీ కూడా పరిహారం అందించాలని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, బీసీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ సాధికారత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24% తగ్గించడంతో వేలాది మంది బీసీలు స్థానిక సంస్థల పదవులకు దూరమయ్యారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లను 34% పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. బీసీల సంక్షేమం, అభివృద్ధి, రాజకీయ సాధికారత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. ఈ నిర్ణయం బీసీలకు ఒక వరం లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా బీసీలకు స్థానిక సంస్థల్లో 24% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. అనంతరం ఆ రిజర్వేషన్లను 34% పెంచి బీసీలకు సమాజంలో సముచిత గౌరవం కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడేనని అన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీ రిజర్వేషన్లు 34% నుంచి 24% తగ్గించడంతో వేలాది మంది బీసీలు స్థానిక సంస్థల పదవులకు దూరమయ్యారని కొలుసు పార్థసారథి ఆరోపించారు. బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను 34% పెంచుతూ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అభివర్ణించారు. బలహీన వర్గాలు గుర్తించుకోవాల్సిన రోజని చెప్పేసి నేను భావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో 34%, అర్బన్ ఎలక్షన్స్లో 33.33% రిజర్వేషన్స్ బలహీన వర్గాలకి కల్పించాలని చెప్పేసి ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం నిజంగా బలహీన వర్గాలకి మేలు చేసే నిర్ణయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇదే ముఖ్యమంత్రి గారు 1995లో ఆనాడు బలహీన వర్గాలకి 34% చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు కావటం ఇది నిజంగా యాదృశ్చికం కాదు. అది నిజంగా బలహీన వర్గాలకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుబంధం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. నేను 1995 నుంచి కూడా 2019 వరకు 34% రిజర్వేషన్ పొందిన బలహీన వర్గాలు, తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాన్ని కోల్పోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. 24%కో ఎంతకో దానికి ఒక కారణం చెప్పారు, కోర్టు తిరస్కరించిందని చెప్పేసి. నిజంగా బలహీన వర్గాల మీద ప్రేమ ఉన్నట్లయితే, బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే వ్యక్తి గనక జగన్మోహన్ రెడ్డి గారు అయి ఉంటే హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి దానికోసం పోరాటం చేసి అది సాధించడానికి కృషి చేసేవాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. డిఎస్సి నియామకాలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగారు. మండలి సమావేశానికి ముందు మెడల్లో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా మండలికి చేరుకున్న ఎమ్మెల్సీలు మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని, ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. మండలి సమావేశానికి ముందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు ధరించి ర్యాలీగా మండలికి చేరుకున్నారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేస్తూ వారు నిరసన చేపట్టారు. ఎమ్మెల్సీల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు రోడ్డుపైన బైఠాయించి నిరసన
తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్లప్పిరెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సి కన్వీనర్గా, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేష్ చెబుతున్న మాటలకు, విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు. ఎన్ఓసీ తీసుకోలేదని మంత్రి లోకేష్ చెబుతుంటే ఎన్ఓసీ తీసుకున్నానంటూ నవీన్ కోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పివి సింధు తరహాలోనే ఇతరులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని, దీనికి డిఎస్సి నియామకాల ప్రక్రియతో సంబంధం ఏంటని అప్పిరెడ్డి ప్రశ్నించారు. తాము డిఎస్సి అక్రమాలపై ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని విమర్శించారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవాళ్లు విసరడం కాకుండా తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ సభ్యుడు తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండలి చైర్మన్ మోషేను రాజు ప్రకటించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయనను సభాధ్యక్ష స్థానం వద్దకు తీసుకువెళ్లి కూర్చోబెట్టారు. చైర్మన్ మోషేన్ రాజు, శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా ఈ ఎన్నిక ప్రక్రియకు అధికార కూటమి పార్టీల సభ్యులు పూర్తిగా దూరంగా ఉన్నారు. Congratulations. Go, this will go. Flower, but flowers, no flowers. Andy. Okay. మీరున్నాయి మీకేమైనా ఇబ్బందులు డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం. ఫోటో జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, 1000 పదాలు చెప్పే విషయాన్ని ఒక్క ఫోటో తెలియజేస్తుందని, ఫోటోలకు అంతటి ప్రాధాన్యత ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా తెలిపారు. చదువుతో సంబంధం లేకుండా సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలా ఫోటోలు ప్రతిబింబిస్తాయన్నారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం వృత్తి మాత్రమే కాదు, అదొక అభిరుచి అని అన్నారు. ఒక సరైన క్లిక్ కోసం రోజుల తరబడి వేచి చూసే జర్నలిస్టుల ఓర్పు, పట్టుదల, అంకిత భావం అభినందనీయమన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోటో జర్నలిస్టులు తీసిన పలు అద్భుతమైన ఫోటోలతో కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను కలెక్టర్ లక్ష్మీ షా ప్రారంభించారు. దశాబ్దాల కాలంగా ఉన్న ఫోటో కెమెరాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాతకాలం నాటి ఫోటో కెమెరాలను పరిశీలించి వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో వరుసగా 2వ ఏడాది ఫోటో జర్నలిస్టులకు నిర్వహించిన పోటీలకు వందలాది ఎంట్రీలు వచ్చాయని అన్నారు. ఫోటో జర్నలిస్టులు బంధించిన అరుదైన క్షణాలు, ప్రదేశాలు, ఈవెంట్లు కళ్లకు కట్టినట్లు అత్యంత సమాచారంతో కూడి ఉన్నాయన్నారు. ఫోటో జర్నలిస్టులు వాళ్ళు అద్భుతమైన చిత్రాలను తమ కెమెరాల్లో బంధించారని, ప్రతి మూమెంట్ ని గుర్తు చేసేలాగా కళ్లకు కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ తో తీసిన ఫోటోస్ చాలా బాగున్నాయన్నారు. ఫోటో జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని, సమాజంలో జరుగుతున్న సంఘటనలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫోటోలతో కళ్లకు కట్టినట్లు చూపుతున్నారన్నారు. మన జిల్లాలో ఫోటోగ్రఫీ దినోత్సవం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలోని ప్రతి ఫోటోలో ఒక సందేశం ఉందన్నారు. ఫోటో జర్నలిస్టుల పట్టుదల, ఏకాగ్రత, నిబద్ధత
ఫోటోలో ప్రతిబింబిస్తుంది అని తెలియజేశారు. ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం రోజున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ఇక్కడ అనేక రకాల ఫోటో కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని, నాటి నుంచి నేటి వరకు మారిన ఫోటో కెమెరాలు ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయన్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చాక అందరూ ఫోటోగ్రాఫర్లు అయిపోయారని తెలియజేశారు. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో ఫోటో జర్నలిస్ట్స్కి కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇది సతతంగా 2వ సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. వందలాది ఎంట్రీస్ వచ్చాయి. చాలా ఉత్సాహంగా ఫోటో జర్నలిస్ట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసిన మూమెంట్స్ని ఆ ఫోటోగ్రఫీ ద్వారా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఫోటో ఒక మూమెంట్ని, ఒక ఈవెంట్ని, ఒక డేని, ఒక ప్లేస్ని గుర్తు చేసేలాగా కళ్ళి కట్టినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్తో ఆ మూమెంట్లో తీసిన ఫొటోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ఫోటో జర్నలిజం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సొసైటీ. ఒక ఫోటో ఒక బుక్ చెప్పేంత 1000 వర్డ్స్ చెప్పేంత ఇన్ఫర్మేషన్ ఒక ఫోటో కమ్యూనికేట్ చేస్తుంది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ లిటరసీ లెవెల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఫొటోస్ కలిగి కట్టినట్టు సమాజంలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఈవెంట్స్ కావచ్చు, దాని గురించి తెలియజేసే ఒక మార్గం ఈ ఫోటో జర్నలిజము. సో ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో కండక్ట్ చేసుకోవడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఎవరైతే ఆ ఫోటోగ్రఫీలో ఇప్పుడు చూస్తే అక్కడ డిస్ప్లే అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. అన్ని దాంట్లో ఒక మెసేజ్ ఉంది. అని కూడా కాంపిటీషన్ కాబట్టి కొన్ని ప్రైజెస్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ప్రైజ్ విన్నర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మిగతా వాళ్ళకి కూడా అభినందనలు, ఎందుకంటే మీరు అంత చక్కగా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసి మీరు ఒక జస్ట్ ప్రొఫెషన్ ఏదో వర్కే కాకుండా మీకు ప్యాషన్లా కొంతమంది తీశారు. ఒక ఫోటో తీయాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ మూమెంట్ కోసం కాచి వేచి కూర్చోవాలి. తర్వాత ఆ మూమెంట్ పర్ఫెక్ట్ రాకపోతే మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ తీయాలి. సో దాంట్లో పేషెన్స్, మీ పర్సెవరెన్స్, అట్లాగే మీ డెడికేషన్ దాంట్లో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి ఈ విశ్వ ఫోటోగ్రఫీ దినం రోజున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి తీసుకొచ్చే ప్రతి అర్జీని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం BRTS రోడ్డుని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 24, 32వ డివిజన్లకు చెందిన పలువురు లబ్ధిదారులకు 4.35 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఖరీదైన వైద్యం చేయించుకున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలియజేశారు. వైద్య ఖర్చులు భరించిన అనంతరం ప్రజలు తమ బిల్లులతో కార్యాలయానికి వచ్చినప్పుడు డివిజన్ పార్టీ అధ్యక్షులు, నాయకుల సహకారంతో వివరాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి CMRF చెక్కులు మంజూరు చేయిస్తున్నామని అన్నారు. మంజూరైన చెక్కులను తిరిగి లబ్ధిదారులకు అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్థిక ఊరట కలగడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అవినీతికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు చేస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, మాకు అధికారం ఒక అలంకారం కాదు, ప్రజల పట్ల ఒక బాధ్యత, ఆ బాధ్యతను జవాబుదారీతనంతో నిర్వర్తించడమే మా లక్ష్యం. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ ప్రతి విషయంలో ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తామని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్, 32వ డివిజన్ అధ్యక్షులు పొలిశెట్టి శేషుబాబు, 24వ డివిజన్ అధ్యక్షులు ఈజేడ దుర్గారావు, 32వ డివిజన్ ఇన్ఛార్జ్ వెలగా సురేష్, గడ్డం రాజు, కాజుల రవి, సత్యనారాయణ, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది పేదలకు ఒక వరంలాగా మారింది. ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నటువంటి మా సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళు ఖర్చు పెట్టుకున్న తర్వాత మా దగ్గరికి బిల్స్ తీసుకొస్తే డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకులుని తీసుకుని వచ్చినాక ఆ బిల్స్ని బాధ్యతగా తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చూపించి వాళ్ళకి చెక్కులు మంజూరు చేయించి మళ్ళా చెక్కుల్ని గౌరవంగా తీసుకొచ్చి మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా డివిజన్ నాయకుల చేతుల మీదుగా వాళ్ళకి ఇవ్వటం మాకు సంతోషంగా ఉంది. అంటే ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం పనిచేస్తూ ఉంది. మీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు నిరంతరం కూడా
ఈ కార్యాలయానికి వచ్చే ప్రతి అర్జీని పరిష్కరించే విధంగా చేయటం వల్ల ఇవాళ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించడం వల్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సంవత్సరాల పరిపాలన ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉండి పనిచేయటం వల్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా మాకు అధికారం అనేది ఒక అలంకారం కాదు, మాకు అధికారం అనేది మర్యాద కాదు, మాకు అధికారం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యత ప్రజల పట్ల జవాబుదారీతనంగా పనిచేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఖచ్చితంగా మరింత మెరుగైన రీతిలో భవిష్యత్తులో పనిచేసి ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటామని తెలియజేస్తాం. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ ఈరోజు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ గురూజీ ఈ రోజు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రవిశంకర్ గురూజీకి దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, దేవస్థాన కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయ వేద పండితుల వారికి వేదాశీర్వచనం పలుకగా చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనా నాయక్ అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటమును గురూజీకి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన లింగమనేని రమేష్ కు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ మరియు పాలక మండలి సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. ఎంపీ లింగమనేని రమేష్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ విశ్వేదసాదనం దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీమతి శ్రీనామభిత్రియవతు మన్వే నమన్మన్వేదం దేవా దేవాయే నమన్మన్వేదం దేవాః ఏవం దేవా దేవాయే నమేవం దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవాయే నమేవం దేవా బుద్ధ్యంతే దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంతే దేవా దేవా బుద్ధ్యంతే బుద్ధ్యంత ఇతి బుద్ధ్యంతే త్వాపయస్వతి దేవానాం ధేనగో సుజఘామనమస్ఫురంతి ఇంద్రः సోమం పిబతు క్షేమో అస్తు నః. వర్షపు నీటి నిల్వలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి వర్షాకాలంలో బైపాస్ రోడ్డుపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం కల్పించే ఉద్దేశంతో 2 సింగిల్ సెల్ బాక్స్ కల్వర్ట్ల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో భాగంగా విద్యాధరపురం బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్బీ కాలనీ, ఊర్మిళ, సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చర్చ్ సెంటర్ వద్ద క్రాంబే రోడ్ నుంచి ఊర్మిళ, సుబ్బారావు నగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి 2x2 మీటర్ల పరిమాణంలో సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టు నిర్మిస్తున్నారని తెలియజేశారు. అలాగే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ నుంచి జోజీనగర్ రోడ్డుకు బైపాస్ రోడ్డును దాటి మరో 2x2 మీటర్ల సింగిల్ సెల్ బాక్స్ కల్వర్టును నిర్మిస్తున్నట్లు తెలిపారు. చర్చ్ సెంటర్ వద్ద నిర్మిస్తున్న కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 46 మీటర్ల డ్రైన్ ను కలిగి ఉండగా దీని ద్వారా సుమారు 3,69,854 చదరపు మీటర్లు క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు సులభంగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. హెచ్బీ కాలనీ, కుండల బజార్, క్రాంబే రోడ్ ప్రాంతాలకు దీనివల్ల వరద ముప్పు తగ్గుతుందన్నారు. జోజీ నగర్ వద్ద నిర్మిస్తున్న బాక్స్ కల్వర్టు 42 మీటర్ల పొడవుతో పాటు 38.50 మీటర్ల డ్రైన్ ను కలిగి ఉంటుంది. దీని ద్వారా సుమారు
2,21,000 చదరపు మీటర్ల క్యాచ్మెంట్ ప్రాంతంలోని వర్షపు నీరు వేగంగా పారుదల అవుతుందని చెప్పారు. నాగయ్య హోటల్ సెంటర్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, సెల్ ఫోన్ కాలనీ, లలితనగర్ రోడ్, రైతు బజార్ రోడ్ ప్రాంతాల్లో నీటి నిల్వల సమస్యకు గణనీయమైన ఉపశమనం కలుగుతోందని కమిషనర్ తెలియజేశారు. ఈ పనులు పూర్తయిన అనంతరం వర్షపు నీరు వేగంగా డ్రైన్ల ద్వారా తరలిపోవడంతో రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం లభిస్తోందని కమిషనర్ ధ్యాన్ చంద్ర పేర్కొన్నారు. త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రజాపక్షంగా ప్రజల కోసం ప్రజల గొంతుకను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తానని తెలిపారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ఎల్నినో ప్రభావం లేకుండా సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు ప్రశాంతంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెప్తానని వెల్లడించారు. తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి ఆశీస్సులు పొందిన అనంతరం ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలు, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ఓ రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించినట్లు విజయసాయిరెడ్డి తెలియజేశారు. ఈ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. విజయవాడ వేదికగా ఈ నెలలోనే తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు లక్ష్యాలు, భవిష్యత్తు కార్యాచరణపై విజయవాడలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం, దేశంలో కరువు పరిస్థితులు లేకుండా సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ, ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి, సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం. గత వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుందని అప్పటి ఏపీపీఎస్సీ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇష్టానుసారంగా వ్యవహరించారని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నియమితులైన చైర్మన్ను అనేక రకాలుగా వేధించారని, ఇదంతా మాజీ సీఎం జగన్ కనుసన్నల్లోనే జరిగిందని తెలిపారు. సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిన్న నిర్వహించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మెయిన్స్ పరీక్షలు జరిగాయని, చైర్మన్ సంతకం లేకుండా అర్హత లేని వారి ద్వారా మూల్యాంకనం చేసి అడ్డదారులో పోస్టులు కట్టబెట్టారని, డిజిటల్ వాల్యుయేషన్ ఏపీపీఎస్సీ విధానానికి విరుద్ధమని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా డిజిటల్ వాల్యుయేషన్ చెల్లదని తీర్పు వచ్చిందన్నారు. పేపర్లు దిద్దిన వారంతా ఆంజనేయులు బంధువులని చెప్పారు. 2022 ఫిబ్రవరి 19న చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్ అధ్యాపకులతో కాకుండా పాఠశాల ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయించారన్నారు. గ్రూప్ 1లో చోటు చేసుకున్న అక్రమాలపై డీఎస్పీ స్థాయి అధికారితో సిట్ వేయడం దారుణమన్నారు. ఏడాది నుంచి చైర్మన్ పోస్టును భర్తీ చేయలేదని, వైకాపా హయాంలో జరిగిన అక్రమాలపై సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. సెంటర్ ఫర్ లిబర్టీ సభ్యులు నల్లమోతు చక్రవర్తి, ఏ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. చెరిపేయకూడదు, దాని మీద వైట్ ఫ్లూయిడ్ పుయ్యకూడదు, దాన్ని కొట్టేసి అక్కడ సంతకం పెట్టి కరెక్ట్ అంకి మళ్ళీ వేయాలి, అది రూలు. కానీ ఓఎంఆర్ షీట్లు చూస్తే కొన్ని వందల కేసుల్లో అసలు సంతకాలే లేవు. లేకపోతే ఎగ్జామినర్ సంతకం పెట్టాల్సిన దగ్గర అర్హత లేని చీఫ్ ఎగ్జామినర్ సంతకం పెడతాడు. ఒకే తప్పు కరెక్షన్ దగ్గర 2 సంతకాలు ఉంటాయి, ఒకటి ఎగ్జామినర్ది, రెండోది ఎవరిదో తెలియదు.
థర్డ్ పార్టీ సిగ్నేచర్, ఎగ్జామినర్లు చేసినటువంటి కరెక్షన్లు వాళ్ళ సిగ్నేచర్తో మ్యాచ్ కావు. ఇలా దాదాపు ప్రతి క్యాండిడేట్ విషయంలోనూ అంకెలు మార్చేశారు. ఇంకా లోతుగా వీళ్ళు వెళ్ళి చూస్తే ఒక క్యాండిడేట్కి ఒక ఎగ్జామినరు 105 మార్కులు వేశారు ఒక సబ్జెక్ట్లో. 105 మార్కులు. అక్కడే ఉన్నటువంటి చీఫ్ ఎగ్జామినర్ వచ్చి మీరు చాలా ఎక్కువ మార్కులు వేసేస్తున్నారు, తగ్గించాలా అని చెప్పి ఆ 105 మార్కుల్ని 69 మార్కులకు తగ్గిస్తాడు. 105 ఎక్కడ, 69 ఎక్కడ? అయిపోయింది. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు ట్రెజరీ ఆఫీసరు, ఎంపీడీఓగా కూడా సెలెక్ట్ కాదు. పోయింది, వాళ్ళ జీవితం వేస్ట్. పోనీ ఆ చీఫ్ ఎగ్జామినర్కి అలా చెప్పే హక్కు ఉందా, అధికారం ఉందా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఆయనకి ఎటువంటి అధికారం లేదు. మార్కులు మార్చమని చెప్పే అధికారం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మరి ఎందుకు చేశాడా అని అంటే, ఆ ఎగ్జామినర్ని అడిగితే ఈ ఎస్ఐటి వాళ్ళు నేనేం చేయనండి, ఆయన నెత్తి మీద కూర్చున్నాడు, తగ్గిస్తావా సస్తావా అని ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఆయన చెప్పిన అంకేశాను అంట. ఆ చీఫ్ ఎగ్జామినర్ని పిలిచి ఏమయ్యా నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు చెప్పావు, నీ పని కాదు కదా అది అని అంటే ఆయన అంటాడు, అక్కడ క్యాంప్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉన్నాడండి. ఒకటి గమనించండి, ఎగ్జామినరు ప్రైవేట్ వ్యక్తే, అంటే లెక్చరర్లో ప్రొఫెసర్లో. చీఫ్ ఎగ్జామినర్ కూడా ఒక ప్రొఫెసరో లెక్చరరో ఉంటారు. క్యాంప్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఏపీపీఎస్సి స్టాఫ్. ఎగ్జామినర్ని అడిగితే చీఫ్ ఎగ్జామినర్ ఒత్తిడి అని చెప్పింది. చీఫ్ ఎగ్జామినర్ని అడిగితే నేనేం చేయను, ఆ క్యాంప్ ఆఫీసర్ ఒత్తిడి చేశాడు అందుకనే వేయించానంటే. ఎవరయ్యా క్యాంప్ ఆఫీసర్ గుర్తుపడతావా అంటే నాకు గుర్తు లేదు, ఎవడో చెప్పాడంట. ఈ రకంగా మార్కులు వేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.